విశాఖపట్నం నగరం నుండి 73 కిలోమీటర్ల దూరంలో, కొత్తవలస నుండి 40 కిలోమీటర్లు, ఎస్కోట నుండి 13 కిలోమీటర్ల దూరంలో అరకులోయకు వెళ్లే మార్గంలో, కాశీపట్నం విశాఖపట్నం జిల్లాలో ఉంది. చెట్టు దేవాలయం 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఇది ఉమా రామలింగేశ్వర ఆలయం అని పిలువబడే శివుని ఆలయం. ప్రారంభంలో ఇది ప్రసిద్ధి చెందిన ఒక చిన్న దేవాలయం, మరియు కొంతమంది రాయల్టీలతో పాటు చాలా మంది దీనిని సందర్శించేవారు. ఆ తర్వాత మారుతున్న కాలం, మారుతున్న రాజకీయ పరిస్థితులతో మనదేశంలో ఆదరణ ఆగిపోయి, ప్రజలు కూడా ఆలయాన్ని మెల్లగా మరిచిపోయారు. ఆలయం పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు పెరగడం ప్రారంభించి ఆలయాన్ని కప్పడం ప్రారంభించింది. ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఆలయంలోని ప్రధాన భాగాన్ని ఆ చెట్టు కప్పేసింది. ఈ ఆలయం గర్భగృహకి దారితీసే చిన్న ప్రవేశ గదిని కలిగి ఉంది. ప్రవేశ గదిలో చీకటిగా ఉంది. తలుపుకు ఎడమ వైపున గణేష్జీని మరియు కుడి వైపున పార్వతి విగ్రహాలు ఉన్నాయి. నేను గర్భగృహం లోపలికి వెళ్లడానికి సంకోచించాను. సాధారణ పూజారి అక్కడ లేనప్పటికీ, ఆలయాన్ని ఎవరో ఒకరు చూసుకుంటారు, మరియు శివలింగం పక్కన దీపం వెలిగించడం లోపలికి వెళ్లి ఆశ్చర్యపోయాను. బయటి నుండి చూసే వ్యక్తులు ఎప్పుడూ ఊహించనిది పైకప్పు ఎత్తు. ఇది మనోహరమైనది. ఈ ఎగువ నిర్మాణంలో ఏ భాగం బయటి నుండి కనిపించదు. కాబట్టి మీరు ఈ చెట్టు మరియు దేవాలయం యొక్క వయస్సును ఊహించాలి. తమిళనాడులోని 8వ శతాబ్దానికి చెందిన దేవాలయం యొక్క గర్భగృహ పైకప్పు సరిగ్గా అదే విధంగా ఉందని ఈ చిత్రాన్ని చూసిన ఒకరు నాకు చెప్పారు. వృక్ష దేవాలయం ఎప్పుడు నిర్మించబడిందనే దాని గురించి ఎటువంటి రికార్డులు లేనందున, ప్రజలు తమ పెద్దల స్మృతుల ప్రకారం ఇది 400 సంవత్సరాల నాటిదని భావించారు. మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ఈ ప్రదేశం పూర్తిగా గిరిజన ప్రాంతంతో చుట్టబడి ఉంది. చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ గిరిజనుల పేర్లు ఉన్నాయి. కానీ ఈ గ్రామాన్ని కాశీపట్నం అని, తదుపరి గ్రామాన్ని శివలింగపురం అని పిలుస్తారు. ఈ గుడి మరియు ఈ స్థలం వెనుక ఉన్న కథ ఏమిటని ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన సౌరభాన్ని కలిగి ఉంది, కానీ పాపం దీని వెనుక ఉన్న చరిత్ర ఎవరికీ తెలియదు. మీరు కూడా ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశం. అది రీసెంట్గా వచ్చిన వాటర్.